అందుచేత చూశాము అని అంటే ఆ చూసిన దాన్ని బట్టి వెంటనే హృదయంలో కోరిక కలుగుతుంది, ఆశపడుతుంది. మీకు అర్థమవుతుందా? క్రీస్తు ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డు వారిని స్వస్థపరిచినటువంటి సందర్భంలో శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడుతూ, మీరు గుడ్డివారు అనేటటువంటి భావన వారికి కలిగేటట్లుగా ప్రభు మాట్లాడితే, మేము గుడ్డివారమా అని అడిగారు. మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, మీరు చూచుచున్నామని చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉంది అని ప్రభు మాట్లాడినట్టుగా గత వారం మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. కనుక సమస్త పాపాలకు కన్నే మూలం. ధనమైన, మనుషులైన. ఆకాను అనేటటువంటి వాడు చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. తద్వారా ఇశ్రాయేలీయులకు వాటమి, తన కుటుంబానికి సర్వనాశనం. ఒక్కడిని కూడా దేవుడు మిగల్చలేదు. రాళ్లతో కొట్టి చంపేసి రాళ్ళు గుట్టగా వేసేయమన్నాడు అంతే. మీకు అర్థమవుతుందా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు అని చెప్పేశాడు. అలాగే వ్యభిచారిని చూసి పాపము మానలేనటువంటి కన్నులు కలిగినటువంటి వారు పేతురు మాట్లాడాడు. భయంకరమైనటువంటి పరిస్థితి అండి. కనుక మనం దైవభక్తి కలిగి ఉండాలి అని అంటే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానేంద్రియం అయినటువంటి కన్ను విషయంలో తగిన సాధకము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూచిన వెంటనే ఆశించటం, దాన్ని పొందాలని, దాన్ని అనుభవించాలని కోరుకోవటం అనేటటువంటిది ఘోరమైనటువంటి పాపం. కనుక చూచిన దాన్ని ఆశించకుండా మన కంటిని మనం సాధకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది చెవి. చూడండి, చెవిని ఎందుకు ఇచ్చాడన్నావు? చూచుట ద్వారా